అందరికీ నమస్కారం. ఈరోజు మన నారా చంద్రబొల్లి స్వామి గారు మనకి ప్రవచనాలను ఉపదేశిస్తారు. ముందుగా మనము చంద్రపదం చేసుకున్నాక తర్వాత మనము అయ్యగారు చెప్పేటువంటి ప్రవచనాలు విందాం. నేను చేశాను ఒక మంచి పని. అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు ఈ సభలో నేనున్నాను. ఇది కౌరవ సభ. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అరే బాబు, నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక రైతు బిడ్డగా పుట్టి, మా బాబోయ్ వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నామా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అమ్మేస్తాడు. ఈ రోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను. అతిగా తిరిగిన మీటరు, అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేయాలన్నది నా కోరిక. రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది పలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే పలికా. శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష. దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. సూపర్ 6. అమ్మో అమ్మో, చాలా విచిత్రంగా ఉంది. మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి జన్మభూమి కమిటీల పేరును మెసేద్దామా? జ్ఞాపకం ఉందా? మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా. దీపం నేనే పెట్టా. మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. వల్ల ఈ రోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. మరి కట్టకానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట. అమ్మాయి దగ్గర ఓ బంగారు మొలతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మా వారికి మగ పడుచు లాంఛనాలు, అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింపీడి కట్ట, 2 అక్కిపెట్టి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్ కు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. 1000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. నీ బొందరా, నీ బొంద. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. అబ్బాబాబా, ఏం చెప్తారు బాబు గారు? జనాభాని పెంచాలా? మరి మీకు ఉన్నది ఒక్కడే కదా సుందరబాబు. మరి ఏదేం చేస్తున్నారు? ఏమైనా సెకండ్ సెటప్ ఏమన్నా ఏర్పాటు చేసుకుని జనాభా పెంచే కార్యక్రమంలో ఏమన్నా నిమజ్జనమై ఉన్నారా? ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మీకు మీరే సేటు బాబు గారు. మహిళలు ఎంత ఆనందపడిపోతున్నారు మీరు చెప్పే విషయానికి. అసలే చలికాలం, జనాభా పెంచేయడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అంటావేంట్రా వెధవా? డాక్టర్ సమరం గారి దగ్గర కోర్సులన్నీ చేసినట్టున్నావు, ఎక్స్పీరియన్స్. అందుకే మీరు 3 పిల్లల్ని గాని కంటే 3 పిల్లల్ని కంటే ఒక్కొక్క పిల్లవాడికి 15,000 చొప్పున 45,000 ఇచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ పటములో చూపిస్తారంటావు. ఎంత చక్కగా చెప్పావురా బొల్లి. నీ మేధా సంపత్తికి నా యొక్క 45,000 రూపాయలు మీకు వస్తుంది.
వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రే బొల్లిగా 45,000తో దేశానికి ఆస్తిగా తయారవుతారా? ఏం మాట్లాడుతున్నావురా? నీ హెరిటేజ్ ఆస్తిగా తయారవుతారా? ఎదవ చెవులు క్యాబేజీ పువ్వులు పెట్టకరా లూజ్లెస్ ఫెలో. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకి. రే బొల్లిగా నువ్వు యువత, నీ గొద్ద కింద 80 ఏళ్ళు దగ్గరికి వచ్చాయి, నువ్వు ఇంకా యువత. రెచ్చిపోకరా ముసలినక్క వేదవా. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ప్రపంచ దేశాలన్నీ ముసలోళ్ళైపోయారని బాధపడుతున్నారా? నీ వయసు ఎంతరా? నీకేమన్నా 16, 18? నీకు 80 దగ్గర పడ్డాయి కదరా, నువ్వేంట్రా వాగుతున్నావు? ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. నీకు ముందు చూపే ఎక్కువ కాదురా, నీకు పక్క చూపులు, వెనక చూపులు, కింద చూపులు, పైన చూపులు, అన్ని చూపులు ఉంటాయిరా. నాకు ఒక డౌట్ రా, నీ మీద నీకు 5-6 సెటప్పులు మినిమం సెట్ చేసుకుని ఉంటావురా, అందుకేరా ఇలాగ మాట్లాడుతున్నావు. నీకు ముందు చూపు ఎక్కువ కదరా. ఎన్ని సెటప్పులు ఉన్నాయిరా నీకు? 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. అవును, మరి నువ్వు వీరబ్రహ్మానివి కదరా, అంత కాలజ్ఞానం రాసిస్తావు. ప్రతి ఒక్కడి కాలజ్ఞానము నీకు తెలుసు, కానీ నీ కాలజ్ఞానమే నీకు తెలియడం లేదురా. నీకు దగ్గరికి వచ్చేసి ఒకలోకి వెళ్ళిపోనాకి